morning, teacher. Good morning, children. Today we are telling about a journey of raindrop. Okay? దానికన్నా ముందు మనం ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ తపేలతో వేడి నీళ్ళు ఉన్నాయి. చూడండి, దీని నుంచి వాటర్ వేపర్ వస్తుంది. ఈ వాటర్ వేపరు ఇక్కడ చూస్తే మీకు ఈ తపేల మీద ఉండే మూతకి చూసారా వాటర్ డ్రాప్ లాగా ఏర్పడిందా లేదా? పడింది కదా ఒకటి. వెరీ గుడ్. ఇవంతా కూడా ఏంటి, ఈ వాటర్ నుంచి దీనికి ఏంటి వచ్చింది? ఆవిరి. దాన్నే మనం ఇంగ్లీష్లో వాటర్ వేపర్ అని అంటాం. ఆ వాటర్ వేపర్ అంతా కూడా కరిగిపోయి మళ్ళీ డ్రాప్స్గా తపేల్లో పడుతుంది. పడుతుందా లేదా? అది చూడండి, ఇది వాటర్ వేపర్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం ఆ తపేల్లో వాటర్ ఎలాగైతే ఎవాపరేట్ అవుతుంది మళ్ళీ డ్రాప్లెట్స్గా మారుతుంది చూసారు కదా, అదేవిధంగా బయట మన నేచర్లో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీ అందరికీ కనిపిస్తుందా? మనం జర్నీ ఆఫ్ ఏ రైన్ డ్రాప్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అసలు రైన్ డ్రాప్ ఎలా స్టార్ట్ అవుతుంది? ముందు ఏదైనా ఒక రివర్ కానీ సీ కానీ దాని నుండి వాటర్ ఏమవుతుంది? ఎవాపరేట్ అవుతుంది. చూడండి, మీ అందరికీ కనిపిస్తుందా? వాటరు ఎవాపరేట్ అయ్యి సన్ ద్వారా ఎవాపరేట్ అవుతుంది వేడి తగలడం వల్ల. దీన్ని మనం ఎవాపరేషన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి? కండెన్సేషన్. ఏ విధంగా కండెన్సేషన్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఎవాపరేట్ అయిన వాటర్ అంతా కూడా చిన్న చిన్న డ్రాప్లెట్స్గా మారి మనకు క్లౌడ్స్లో చేరుతుంది. అక్కడ కూల్ అయిన తర్వాత అది మనకి రైన్గా వస్తుంది. ఇక్కడ డ్రాప్లెట్స్గా మారి క్లౌడ్స్లోకి వెళ్ళడాన్నే మనం కండెన్సేషన్ అని అంటాం. నెక్స్ట్ అది మనకి ఏమవుతుంది చూడండి, కూల్ అయిన తర్వాత రైన్ కనిపిస్తుంది మీ అందరికీ. క్లౌడ్స్ నుంచి ఫాల్ అవుతుంది కదా, రైన్ డ్రాప్స్గా ఫాల్ అవుతుంది. దీన్ని మనం ప్రిసిపిటేషన్ అని అంటాం. ఇప్పుడు రైన్ డ్రాప్ ఫస్ట్ ఎవాపరేట్ అయ్యింది, తర్వాత కండెన్సేషన్ అయింది, తర్వాత ప్రిసిపిటేషన్ అయ్యింది. ప్రిసిపిటేషన్నే రైన్ అని అంటాం. ఇది మళ్ళీ ఏమవుతుంది, అలాగా రివర్లోకి కలిసిపోతుంది. అంటే రైన్ డ్రాప్ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చింది కదా, అందుకే దీన్ని వాటర్ సైకిల్ ఏమంటారు? వాటర్ సైకిల్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చెప్తారా ఒక్కొక్కరు? చూడండి, ఇందులో 3 స్టేజెస్ ఉన్నాయి: ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రిసిపిటేషన్. వెరీ గుడ్. చెప్పు హర్ష, వాట్ ఈజ్ ఎవాపరేషన్? The process of changing of water into water vapor is called evaporation. వెరీ గుడ్. దిస్ ఈజ్ ద ఎవాపరేషన్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి చెప్పు అభిలాష్? Water vapor turns into little droplets. This is called condensation. వెరీ గుడ్. చూడండి, ఇక్కడ కండెన్సేషన్ అవుతుంది చూసారా, వర్క్ అవుతుంది. ఇదిగోండి, కండెన్సేషన్ అయింది. ఇక్కడ ఎవాపరేషన్ అయింది, కండెన్సేషన్ అయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్? నిహాల్ చెప్తావా? ప్రిసిపిటేషన్ చెప్పు భానుప్రసాద్. When water drops fall from clouds, it is called precipitation. వెరీ గుడ్. వాటర్ డ్రాప్స్ ఫాల్ అవుతున్నాయి చూడండి క్లౌడ్స్ నుంచి. దిస్ ఈజ్ కాల్డ్ ప్రెసిపిటేషన్. దెన్ వాటర్ సైకిల్ ఈజ్ క్లోజ్డ్. ఈ విధంగా వాటర్ సైకిల్ ప్రతిసారి కూడా 3 స్టేజెస్లో మారి మారి తిరుగుతూ ఉంటుంది. అందుకని దీన్ని మనం వాటర్ సైకిల్ అంటాం. ఇదే జర్నీ ఆఫ్ ఏ రైన్ డ్రాప్. ఓకేనా పిల్లలు, అర్థమైందా మీకు? Thank you, teacher. థ్యాంక్ యూ.